హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రాక్స్ అండ్ ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో చూడండి, ఇక్ను 3 to 4 year old గర్ల్ కోసం చేసిన ప్యూర్ కాటన్ ఫ్రాక్ అండి. చాలా లైట్ వెయిట్గా, చాలా కంఫర్టబుల్గా, చాలా బాగుంటుంది. సో మీరు ఇక్కడ యోక్ పార్ట్లో చూడొచ్చు. అలాగే హెమ్ దగ్గర చూడండి, ఈ ఫ్రిల్ చాలా అందంగా ఉంది కదా. సో కిడ్స్కి ఈ ఫ్రిల్ ఫ్రాక్స్ చాలా అందంగా ఉంటాయి. అట్లాగే ఈ ఫ్యాబ్రిక్ కూడా మీరు చూస్తే చాలా చాలా సాఫ్ట్ అండ్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. ఈ చిన్న ప్రింట్ కూడా చాలా అందంగా ఉంది. సో కలర్ వైజ్ కానీ డిజైన్ వైజ్ కానీ డ్రెస్ చాలా సూపర్గా వచ్చింది కదా. సో మీరు లోపల నుంచి కూడా చూస్తే ఈ డ్రెస్ ఫినిషింగ్ బయట నుంచి ఎంత అందంగా ఉంటుందో లోపల నుంచి కూడా అంతే అందంగా ఉండే ఈ డ్రెస్ ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ డ్రెస్ మేకింగ్ వీడియోలో చూసేద్దాం. ఒకవేళ మీకు నా వర్క్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మనం ఇప్పుడైతే డ్రెస్ మేకింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ డ్రెస్ కోసం ప్యాటర్న్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా మనం ఈ విధంగా రైట్ యాంగిల్స్లో లైన్ డ్రా చేసుకోవాలి. సో ఫ్రంట్ కోసం ఫస్ట్ నెక్ పాయింట్ పెట్టుకోవడానికి 2 5/8 of an inch దగ్గర ఒక పాయింట్, అలాగే 4.5 inches దగ్గర ఒక పాయింట్ పెట్టుకుంటున్నాను. సో 4.5 inches పాయింట్ దగ్గర నుంచి కిందకి లైన్ డ్రా చేయండి. సో ఈ లైన్ 5 3/4 అండి. ఇక్కడ నుంచి మనము చెస్ట్ లైన్ మీద 6 inches దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. సో తర్వాత మనం ఇక్కడ షోల్డర్స్ లోపు 1/2 inch దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. తర్వాత మనం ఈ నెక్ పాయింట్ ఈ పాయింట్ జాయిన్ చేసుకోవాలి. సో దీని తర్వాత మనము ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవాలి. సో ఈ విధంగా ఆర్మ్ హోల్ వస్తుంది. సో ఇప్పుడు మీరు ఈ పాయింట్ 90 degrees చూడండి. సో ఇలా ఒక లైన్ డ్రా చేయండి. సో అగైన్ సెంటర్ ఫ్రంట్కి 90 degrees పెట్టుకోండి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి మనము 2.75 inches దగ్గర ఒక పాయింట్ పెట్టుకోండి. ఈ పాయింట్ 90 degreesలో మనము, సో ఇది మన ఫ్రంట్ నెక్. సో అలాగే మీరు చూస్తే వేస్ట్ లైన్ కోసం మనం ఇక్కడ నుంచి 8 5/8 inches దగ్గర ఒక పాయింట్ పెట్టుకోండి. ఈ పాయింట్ నుంచి 90 degreesలో లైన్ డ్రా చేసుకోండి. ఓకే, దీని మీద నేను 5.5 inches దగ్గర ఒక పాయింట్ పెట్టుకుంటాను. సో ఈ రెండు పాయింట్స్ జాయిన్ చేసుకుంటే మనకి సైడ్ సీమ్స్ వచ్చేస్తుంది. సో ఇలా మనకి బాడీస్, ఇది ఫ్రంట్ అండి, 4 years. సో ఫ్రంట్ డ్రాఫ్ట్ ఫినిష్ అయిపోయింది. అయితే నేను ఈ డ్రాఫ్ట్ ఇక్కడ షోల్డర్ లైన్ దగ్గర నుంచి వేస్ట్ లైన్కి మధ్యలో ఫ్రిల్ యాడ్ చేయాలి కాబట్టి, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి. సో ఈ షోల్డర్ లైన్కి మిడ్ పాయింట్ తీసుకుందాము. అలాగే నేను ఇక్కడ 2 inches దగ్గర ఒక పాయింట్ పెట్టుకుంటున్నాను. సో ఈ రెండు పాయింట్స్ జాయిన్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ లైన్ దగ్గర కట్ చేసుకుని మనం ఇక్కడ ఫ్రిల్ యాడ్ చేస్తాము. ఇప్పుడు ఈ రెడీ అయిన బాడీస్కి కూడా మనం సీమ్ అలవెన్సెస్ యాడ్ చేసుకుని ప్యాటర్న్ రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు బ్యాక్ ప్యాటర్న్ చూద్దాము. సో మీరు ఇక్కడ ఉన్న లైన్స్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. వేస్ట్ లైన్ అలాగే చెస్ట్ లైన్. ఓకే, సో చెస్ట్ లైన్ మీద 6 inches అండి, వేస్ట్ లైన్ మీద 5.5 inches. ఓకే, సో అలాగే ఇక్కడ పెట్టుకున్నట్టుగా ఇక్కడ 2 5/8, ఇక్కడ 4.5, షోల్డర్ స్లోపు 1/2 inch దగ్గర ఒక పాయింట్ పెట్టుకోండి. సో ఈ రెండు పాయింట్స్ జాయిన్ చేసుకుందాం. ఓకే, తర్వాత మనం ఇక్కడ 6 inches దగ్గర పెట్టుకున్న ఒక పాయింట్, అలాగే ఇది, ఈ రెండు లైట్ కర్వ్ లైన్తో జాయిన్ చేసుకుందాం. సో నెక్స్ట్ మనకి సీమ్, సైడ్ సీమ్. సో ఓకే అండి, సో మనకి సెంటర్ బ్యాక్. సో ఇక్కడ నేను బ్యాక్ నెక్ లైన్ కోసం చూడండి 2 inches దగ్గర ఒక పాయింట్ తీసుకున్నాను. తర్వాత ఇది 90 degrees అగైన్. సో ఇలా జాయిన్ చేసుకున్నాను. ఇది బ్యాక్. సో ఈ విధంగా మనము
ప్యాటర్న్స్ డ్రాఫ్ట్ చేసుకుంటాం. సో దీనికి కూడా మనం సీమ్ అలవెన్సెస్ యాడ్ చేసుకుని కట్ చేసుకుంటే ప్యాటర్న్స్ రెడీ అయిపోతాయి. ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేయాలో, స్టిచ్ చేయాలో చూద్దాం. సో మనం తయారు చేసుకున్న ప్యాటర్న్స్ యూస్ చేసి లైనింగ్ చూడండి నేను సింగిల్ పీస్లో కట్ చేశాను. ఫ్రంట్ పార్ట్ ఇక్కడ చూస్తే మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి మనం ఏదైతే లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఈ లైన్ దగ్గర కట్ చేసి తర్వాత సీమ్ అలవెన్సెస్ యాడ్ చేసి కట్ చేశాను. సో మనకి ఇక్కడ సీమ్ అలవెన్సెస్ యాడ్ చేసుకుని మనము సెంటర్ ఫ్రంట్ అలాగే సైడ్ ఫ్రంట్ పార్ట్స్ కట్ చేసుకున్నాం. సో ఫ్రంట్ ప్యాటర్న్ వచ్చి 3 పార్ట్స్లో వస్తుంది మనకి. సో ఇక మీరు చూస్తే బ్యాక్ లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్తో ఒక సెట్ కట్ చేసి ప్యాటర్న్స్ రెడీ చేశాను. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇన్సర్ట్ చేయడానికి ఫ్రిల్ పార్ట్ కట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు స్టిచ్చింగ్లో ఫస్ట్ స్టెప్. సో మనకి ఇక్కడ 3 సైడ్స్ ఫ్రిల్ వస్తుందండి. ఈ సెంటర్ ఫ్రంట్ పార్ట్కి 3 సైడ్స్ కూడా ఫ్రిల్ పెట్టడానికి. సో ముందుగా నేను ఇది మెజర్ చేస్తే అరౌండ్ 22 ఇంచెస్ మనకి మెజర్మెంట్ వచ్చింది. సో దీనికి 3 టైమ్స్ మెజర్మెంట్ వచ్చేలాగా ఈ ఫ్రిల్ కోసం కట్ చేశాను. ఇది 2.5 ఇంచెస్ విడ్త్ ఉంది. అలాగే 22 3 టైమ్స్ అరౌండ్ 66 ఇంచెస్ రావాలి మనకి రెడీగా ఫ్రిల్. సో దానికోసం నేను స్ట్రిప్స్ కట్ చేసి రెడీ చేసుకున్నాను. పై వైపున ఉన్న ఎడ్జ్ ఫినిష్ చేస్తాను. సో ముందుగా మనం ఇలా ఎడ్జ్ ఫినిష్ చేసుకుని ఈ స్ట్రిప్స్ రెడీ చేసుకోవాలి. సో ఇదిగోండి ఫ్రిల్ రెడీ చేశాను. సో మనం ఈ విధంగా ఫ్రిల్ రెడీ చేసుకోవాలి. సో నేను ఇక్కడ డబుల్ లైన్ స్టిచ్ వేసి గ్యాదర్ చేశాను మొత్తము స్ట్రిప్స్. సో ఇంకొక ఎడ్జ్ చూస్తే మీరు ఇదిగోండి ఈ 4 థ్రెడ్ సర్జర్తో నేను రోల్డ్ హెమ్ ఇలా చేశాను. సో ఇది మంచి ప్రొఫెషనల్ లుక్ వస్తుంది. మనము సో ఎడ్జెస్ ఇలా మనం లోపలికి టర్న్ చేసి స్టిచ్ చేసిన దానికన్నా కూడా ఎడ్జెస్ ఈ విధంగా ఫినిష్ చేసుకుంటే సో చాలా బాగుంటుందండి. కిడ్స్ డ్రెస్సెస్కి ఈ రోల్డ్ హెమ్ చేస్తే చాలా బాగుంటుంది ఎడ్జెస్ ఫినిషింగ్. సో మనం ఇలా గ్యాదర్ చేసుకున్నాం కదండి. సో ఇలా గ్యాదర్ చేసుకున్నాక నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఈ సెంటర్ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో దీనికి 3 సైడ్స్కి ఫ్రిల్ పెట్టి జాయిన్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా ఇది రైట్ సైడ్ ఉంది కదా, సో ఇది రైట్ సైడ్ పైన వచ్చేలాగా ఈ విధంగా పెట్టుకొని సో ముందుగా మనము 3 సైడ్స్ స్టిచ్ వేసుకోవాలి. సో చూసారా ఫ్రిల్ ఈ విధంగా మనము సెంటర్ ఫ్రంట్ పార్ట్కి 3 సైడ్స్ ఫ్రిల్ యాడ్ చేశాను నేను. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం సైడ్ ఫ్రంట్స్ కట్ చేసుకున్నాం కదండి. సో ఈ సైడ్ ఫ్రంట్ దీనికి జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా మనము సెంటర్ ఫ్రంట్ సైడ్స్ జాయిన్ చేసుకున్నాం కదా. సో మనకి ఫ్రంట్ బాడీస్ ఈ విధంగా రెడీ అయింది. సో చూడండి ఇక్కడ మనము రా ఎడ్జెస్ కూడా ఫినిష్ చేసి బాడీస్ రెడీ చేసుకున్నాము. సో ఇప్పుడు ఏం చేస్తామంటే షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకుందాం. సో రైట్ సైడ్స్ రెండు ఒకవైపు వచ్చేలా పెట్టుకొని షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవాలి. మెయిన్ ప్యాటర్న్ సపరేట్గా అలాగే లైనింగ్ పార్ట్ సపరేట్గా షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసి రెడీ చేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకున్నాక చూడండి రా ఎడ్జెస్ ఫినిష్ చేసుకుని మెయిన్ బాడీస్ పార్ట్ ఈ విధంగా రెడీ చేసుకోవాలి. తర్వాత మనం లైనింగ్ కూడా సపరేట్గా జాయిన్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనము నెక్ లైన్ అలాగే ఆర్మ్ హోల్స్ ఫినిష్ చేసుకోవాలి. సో ముందుగా మనం ఈ రైట్ సైడ్ పైన రైట్ సైడ్ వచ్చేలాగా మనము లైనింగ్ పెట్టుకోవాలి. తర్వాత నెక్ లైన్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా నెక్ లైన్ చుట్టూ స్టిచ్ వేసుకున్నాక సో ఇక్కడ కార్నర్ పాయింట్స్ ఉన్నాయి కదండి. సో ముందుగా ఈ కార్నర్ పాయింట్స్ దగ్గర క్లిప్ చేసుకోవాలి. సో ఇట్లా మనం 4 కార్నర్స్ దగ్గర కూడా ముందుగా స్టిచ్ కట్ అవ్వకుండా ముందు ఫ్యాబ్రిక్ క్లిప్ చేసుకోవాలి. క్లిప్ చేసుకున్నాక లైనింగ్ రాంగ్ వైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ సీమ్ అలవెన్స్ లైనింగ్ వైపుకి వచ్చేలాగా పెట్టుకొని ఇప్పుడు జస్ట్ 1/8 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇక్కడ మనము స్టిచ్ వేసుకోవాలి. సో ఇది టాప్ స్టిచ్చింగ్ వేసి లైనింగ్ రాంగ్ సైడ్ టర్న్ చేస్తే మనకి ఈ విధంగా నీట్గా కార్నర్స్ టర్న్ అయ్యి సో నెక్ లైన్ ఫినిషింగ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనము ఆర్మ్ హోల్ ఫినిష్ చేసుకోవాలి. సో ఆర్మ్ హోల్స్ ఫినిష్ చేయడానికి ఇలా లైనింగ్ మళ్ళీ రైట్ సైడ్ పైన లైనింగ్ పెట్టుకొని సో మనం ఈ ఫ్రిల్ అనేది లోపలికి చేసుకుని సో ఈ విధంగా మొత్తం స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకుని కట్స్ పెట్టుకోవాలి. ఆర్మ్ హోల్ చుట్టూ స్టిచ్ వేసుకుని కట్స్ పెట్టుకున్నాను కదా. సో ఇప్పుడు చూడండి రైట్ సైడ్ ఫ్రంట్ బాడీస్ ఉంది కదా. సో లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలో నుంచి మనము ఈ బ్యాక్ బాడీస్ని రివర్స్ చేసుకోవాలి. సో చూస్తే మనకి ఈ విధంగా రివర్స్ అవుతుంది అనమాట. సో మీకు స్టిచెస్ అనేవన్నీ కూడా కన్సీల్ అయిపోయి సో మనకి బాడీస్ అనేది చాలా మంచి ఫినిషింగ్తో రెడీ అవుతుంది. సో ఇదే మెథడ్లో ఈ వైపు కూడా మనము బాడీస్ రివర్స్ చేసుకుందాము. ఇలా రెడీ అయినాక మనం దీన్ని నీట్గా ప్రెస్ చేసుకుంటే
సో ఫినిషింగ్ చాలా నీట్గా చాలా బాగా వస్తుంది. సో నేను మీకు ప్రెస్ చేసి బాడీస్ ఎలా వచ్చిందో చూపిస్తాను. సో మనకి బాడీస్ ప్రిపరేషన్లో లాస్ట్ స్టెప్ ఉంది. చూడండి, ఈ విధంగా మనము సైడ్స్ జాయిన్ చేసేసుకోవాలి. సైడ్ సీమ్స్ కూడా జాయిన్ చేసినాక మన బాడీస్ అయితే ఇలా రెడీ అయిపోయింది. సో మొత్తానికి సో చూడండి, ఇది ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్. సో మనకి బాడీస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్కర్ట్ ప్రిపరేషన్ ఎలాగో చూద్దాము. ఈ డ్రెస్ కోసం చూడండి, ఇప్పుడు స్కర్ట్ పార్ట్ 2 పార్ట్స్లో వస్తుంది. ఇది అప్పర్ పార్ట్, ఇది మనము బాడీస్కి జాయిన్ చేస్తాము. సో ఇది బాడీస్కి జాయిన్ అవుతుంది. సో కింద స్కర్ట్ హెమ్ దగ్గర మళ్ళీ నేను ఇట్లా ఫ్రిల్ పెట్టాను చూడండి. ఈ టాప్ ఎడ్జ్ అలాగే బాటమ్ ఎడ్జ్ రెండు కూడా నేను రోల్ హెమ్ చేసి ఫినిష్ చేశాను. చూడండి, ఇక్కడ డబుల్ లైన్ స్టిచ్ వేసి గ్యాదర్ చేశాను. చూడండి, లోవర్ ఎడ్జ్ ఓవర్లాక్ చేసి ఫినిష్ చేశాను. సో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ ఫ్రిల్ని దీనిపైన అంటే 1/2 ఇంచ్ పైన పెట్టి ఇక్కడ స్టిచ్ వేసేసుకుందాం. ఇదిగోండి, కింద ఫ్రిల్ అటాచ్ చేశాను. సో ఇప్పుడు పైన ఈ టాప్ ఎడ్జ్ కూడా మనం గ్యాదర్ చేసుకున్నాము. సో బాడీస్కి స్కర్ట్ పార్ట్ అటాచ్ చేసుకోవాలి. సో చూసారా, బాడీస్ పార్ట్కి స్కర్ట్ పార్ట్ అటాచ్ చేశాను. సో ఇక మిగిలింది చూడండి, లైనింగ్ కట్ చేశాను, హెమ్ ఫినిష్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తామంటే సేమ్ ఇదే మెథడ్లో గ్యాదర్ చేసి మనము అంటే 2 సీమ్స్ ఒకవైపుకి వచ్చేలాగా స్టిచ్ చేస్తామండి. సో ఇటు నుంచి మనము ఈ స్కర్ట్ ఫ్యాబ్రిక్ గ్యాదర్ చేసి బాడీస్ పార్ట్కి అటాచ్ చేస్తాం. లైనింగ్ పార్ట్కి లైనింగ్ కూడా అటాచ్ చేశాను. సో మీరు లోపల నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, మెయిన్ బాడీస్ పార్ట్స్ రా ఎడ్జెస్ కూడా ఫినిష్ చేశాను. సో చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్. సో మనకి ఈ డ్రెస్కి లాస్ట్ స్టెప్ వచ్చి జిప్పర్ అటాచ్ చేయాలండి. సో జిప్పర్ అటాచ్ చేసేస్తే డ్రెస్ ఫినిష్ అయిపోతుంది. సో జిప్పర్ అటాచ్ చేసినాక ఫైనల్గా డ్రెస్ ఎలా వచ్చిందో చూపిస్తాను. సో చూడండి, మీకు ఫైనల్గా డ్రెస్ ముందు లోపల నుంచి చూపిస్తున్నాను. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. సో ఇది ఫ్రంట్ సైడ్, అలాగే ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్, ఎక్కడ కూడా మనం స్టిచ్ అనేది వేయకుండా. సో జిప్పర్ కూడా చూడండి మీకు. సో ఈ విధంగా ఫినిషింగ్ వస్తుందన్నమాట. సో నేను చెప్పిన మెథడ్ ఫాలో అయితే మీకు ఇటువంటి మంచి ఫ్యాక్టరీ ఫినిష్ అయితే తప్పకుండా మీరు చేసుకోగలుగుతారండి. చాలా బాగుంటుంది. మీకు రెడీమేడ్ డ్రెస్కి ఏమాత్రం తీసుకొని మంచి ఫినిషింగ్ ఫిట్టింగ్. సో మీరు నా వీడియో ఫాలో అయితే తప్పకుండా చేసుకోవచ్చు డ్రెస్సెస్. సో చూడండి, ఇది లోపల నుంచి వ్యూ. సో మనం బయట నుంచి డ్రెస్ ఎంత అందంగా ఉంటుందో సో లోపల నుంచి కూడా డ్రెస్ ఫినిషింగ్ ఫిట్టింగ్ అలాగే అందంగా ఉంటుందండి. సో ఇప్పుడు మనము బయట నుంచి ఎలా వచ్చిందో చూద్దాము. సో అవుట్ సైడ్ వ్యూ అండి. సో చూడండి, డ్రెస్ చాలా క్యూట్గా ఉంది కదా. సో కంప్లీట్గా డ్రెస్ అయితే ఇలా వచ్చిందండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మళ్ళీ మంచి డ్రెస్ మేకింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.